అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ. అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్, యశస్వి జైస్వాల్. కరెంట్లీ ట్రావిస్ హెడ్ అంత టచ్లో లేడు, సో యశస్వి జైస్వాల్. ఇషాన్ కిషన్, ధ్రువ్ జురేల్. ఇషాన్ కిషన్. నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్. నితీష్ కుమార్ రెడ్డి. హెన్రిచ్ క్లాసిన్, ఫెరైరా. హెన్రిచ్ క్లాసన్. అనికేత్ వర్మ, షిమ్రాన్ హెట్మైర్. కరెంట్లీ అయితే ఇద్దరు అంత టచ్లో లేరు, కాకపోతే షిమ్రాన్ హెట్మైర్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ షిమ్రాన్ హెట్మైర్. హర్ష్ దుబే, రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా. శివాంగ్ కుమార్, రవి బిష్నాయ్. శివాంగ్ కుమార్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు, రవి బిష్నాయ్ కూడా వేస్తున్నాడు, కాకపోతే రవి బిష్నాయ్ కొంచెం ఎకనామికల్గా వికెట్స్ తీసుకుంటూ వేస్తున్నాడు, సో రవి బిష్నాయ్. ఇషాన్ మలింగ, నాంద్రే బర్గర్. ఇషాన్ మలింగ. సాకిబ్ హుసేన్, విజయ్ శర్మ. సాకిబ్ హుసేన్. ప్యాట్ కమిన్స్, జోఫ్రా ఆర్చర్. ప్యాట్ కమిన్స్ ఇంకా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు ఈ ఐపీఎల్లో, వేరాస్ జోఫ్రా ఆర్చర్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, కానీ ఇద్దరిని కంపేర్ చేయకూడదు, ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో బాగా వేస్తాడు, వేరాస్ ప్యాట్ కమిన్స్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో బాగా వేస్తాడు. సో ఇది మరి మీరే చెప్పండి, మరి ఒకవేళ మీరు నా ప్లేస్లో ఉంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ప్యాట్ కమిన్స్నా లేదా జోఫ్రా ఆర్చర్నా? కింద కామెంట్స్లో చెప్పండి.